ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. నిర్నామ నిఖిలేశ్వర నిరంజనానందగణ త్రిపురా పరమేశ్వర గగన సింధు భైరవ మహాతార్ బాబాజీ శ్రీ చరణో నమః. విశ్వం గురుభ్యో నమః. సచ్చిత్ ఆనంద గురుభ్యో నమః. వందే గురుపదద్వంద్వం అవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాహస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం గాయత్రీం వేదమాతరం. ఓం శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఓం శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఓం శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మహాలక్ష్మి సాధన రామకృష్ణ మాస్టర్ గారి ప్రేరణతో ఆయన 75వ జన్మదినం అక్టోబర్ 14, 2023 నుంచి ఈ సంవత్సరం 2024 అక్టోబర్ 14 వరకు రజతోత్సవాలుగా సంవత్సర కాలం పాటు అన్ని ఆశ్రమాల్లోనూ కూడా ఆయన కార్యక్రమాలు ప్రతి పౌర్ణమి, అమావాస్య అనేక సాధనలు నిరంతరంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ అమావాస్య సాధన గురించి వివరంగా ఈ 5 రోజులు ఎలా చేయాలి అన్నదాని అనేక మంది సందేహాలు వ్యక్తపరిచిన కారణంగా దాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను. రామకృష్ణ గారి యొక్క వజ్రోత్సవ ముగింపు వేడుకలు అక్టోబర్ 14, 2024లో ఘనంగా జరగాలని, మరి వీటన్నిటికీ ఈ ఆశ్రమాల నిర్వహణకి కానీ, సాధకులకి, సామాన్యులకి అందరికీ వాళ్ళకి కావలసినటువంటి వనరులు, సంపద, సంబంధ బాంధవ్యాలు, వీటన్నిటికీ మూలం శ్రీ మహాలక్ష్మి. ఆమె కొల్హాపూర్ మహాలక్ష్మి జగద్గురుల ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన పీఠాల్లోని శక్తి స్వరూపం. సౌందర్యలహరిలో 33వ శ్లోకంలో స్వరం యోని లక్ష్మీం అని ఆ శ్లోకం ద్వారా మంత్ర యంత్ర తంత్రంగా ఆయన పీఠాలకి ఈ మహాలక్ష్మి యంత్రాన్ని, మహాలక్ష్మి సాధనని ఇవ్వడం జరిగింది. దాన్ని శ్రీ విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కావలసినంత ధనం కోసం మరోసారి అమ్మవారిని శ్రీ సూక్త సంపుటీకరణతో ఈ మహాలక్ష్మి సాధనని ఆయన ఆచరించి పీఠాలకి అందజేశారు. వారు స్వయంగా వ్రాసిన తాళపత్ర గ్రంథాలు భద్రపరచబడి అవి శ్రీ మారెళ్ళ రామకృష్ణ గారికి అందజేయబడ్డాయి. తద్వారా ఆయన 30 పైగా ఆశ్రమాలని స్థాపించగలిగారు. ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి మరోసారి ఆయన జన్మదినం 2023లో అక్టోబర్ 14న అమావాస్యగా వచ్చింది. సూక్ష్మదేహంగానే అనేక సాధనలు ఇచ్చారు కదా మాస్టర్ గారు. మరి ఈ సాధనలో ఏది విశేష ఫలితాన్ని ఇస్తుంది అని అడిగితే, ఈ సంవత్సర కాలం పాటు, తర్వాత కూడా ఉంటుంది కానీ స్పెషల్లీ ఈ సంవత్సర కాలం పాటు ఆయన ఇచ్చిన అనేక సాధనల్లో కల్లా ఈ మహాలక్ష్మి సాధన విశేష ఫలితం ఇస్తుంది అని ఆయన సూచించారు. అందుకని అప్పటి నుంచి కూడా నా చేత 5,000 కాపీల్ని మహాలక్ష్మి సాధనగా దీన్ని నా వరకు ఇచ్చి ఆ ప్రచార భాగంలో 1 కోటి మందికి ఈ మహాలక్ష్మి సాధన ఫలితాలు అందాలని, శ్రద్ధా విశ్వాసం, గురు సాంప్రదాయాల్ని పాటిస్తూ సాధనలు చేసేవాళ్ళు కానీ, ఇతరులు కానీ, అమ్మవారి మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి వాళ్ళందరూ కోటీశ్వరులు అవ్వాలని ఆ దివ్య సంకల్పంతో గురు ప్రణాళికలో భాగంగా నా వంతు నేను కృషి చేస్తున్నాను. ఈ 5 రోజులు ఎలా ఆచరించాలి అంటే, ఈరోజు ఆరంభం చేశాం. మొదటి రోజు ఈరోజు మాసానాం మార్గశీర్షోస్మి అని భగవద్గీతలో చెప్పినట్టుగా విశేష ఫలితాలు కలిగేటువంటి మాసం మార్గశిర మాసం. అటువంటి మాసంలో ఈ అమావాస్య సాధనలో భాగంగా మొదటి రోజున అమ్మవారిని పూజించడం,
ఆ పూజా విధానంలో భాగంగా మొట్టమొదట గణపతిని ఆరాధిస్తాం. మనం ఏం ఆరాధించినా మొట్టమొదట మనం ఒక తమలపాకులో పసుపు ముద్దగా, దాన్నే గణపతి అంటారు, దాన్నే అమ్మవారి స్వరూపం అని కూడా పూజిస్తారు. అందుకని మనం ఎంత ఆర్భాటంగా వేరేవన్నీ పూజించినా కూడా మొట్టమొదట శాస్త్రోక్తంగా, ఒకవేళ దేశ విదేశాల్లో వాళ్ళకి తమలపాకు దుర్లభ్యం కాకపోయినా రాయి వేకో ఏదన్నా ఒక ఆకు, ఒక తమలపాకులా ఉండగలిగేలాగా ఒక ఆకు మీద పసుపు ముద్దను పెట్టిన యావత్ ప్రపంచంలో వాళ్ళు కూడా ఆచరించుకోవచ్చు. దానికే మళ్ళీ కుంకం చుక్క కూడా పెడతారు ఆ పసుపు ముద్ద మీద. అంటే గమనించండి, మొట్టమొదట గణపతి ఆరాధన ద్వారా ఈ గణపతిని అధినాయకుడుగా చేసినటువంటిది మహాలక్ష్మి. అదే లక్ష్మీ గణపతి అంటూ ఉంటారు. ఈ విషయం నారాయణ రామకృష్ణ గారు తెలియజేశారు. ఈ విధంగా ఈ గణపతి పూజలోని అంతరార్థం ఏంటి అంటే, ది సైన్స్ ఆఫ్ మెడిటేషన్ ఏంటి అని అంటే, మనం యోగ ధ్యాన పద్ధతిలో దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి అంటే, అంత సింపుల్గా మనం ఒక ఆకు మీద పసుపు ముద్దతో, కుంకుమ చుక్కతో, దీంట్లో ఆకుపచ్చ అంటే మన హార్ట్ సెంటర్, మన 7 రంగుల్లో 7 చక్రాలు ఉన్నాయి. అందులో హృదయ చక్రానికి సంబంధించింది ఆకుపచ్చ రంగు. అంటే సాధన అనేటువంటిది ఆరంభం ఇక్కడ ఆరంభించాలి అని సూచిస్తున్నారు. రెండోది పసుపు. పసుపు అంటే నాభి కేంద్రం, మణిపూర చక్రం. తరువాత ఎరుపు రంగు. ఎరుపు అంటే మూలాధారం. ఈ విధంగా యోగ రహస్యం ఉంది గణపతి పూజలో. మనం పూజ ఏ విధంగా చేసామా అనేది ప్రధానం కాదు. మనస్ఫూర్తిగా ఆ వినాయకుడిని పూజిస్తే మనకి 3 లక్షణాలు వస్తాయి. లక్ష్మి అంటే లక్షణాలు. ఆ లక్షణాలని మొట్టమొదటి ఏమిటి అని అంటే దీక్ష. మనకి దీక్ష వస్తుంది, పట్టుదల వస్తుంది, తర్వాత లక్ష్యం వస్తుంది. జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఈ జీవుడికి ఒక లక్ష్యం ఉంటుంది. ఈ మానవ జన్మ తీసుకున్నందుకు జీవుడికి ఒక లక్ష్యం ఉంటుంది. ఏమిటి ఆ లక్ష్యం అంటే, పరిణామ దశలో జీవాత్మగా హృదయస్థానంలో ఆవిర్భవించినటువంటి జీవుడు ఉన్నత స్థితికి చెందాలి అంటే విశుద్ధ చక్రం దాటి ఆజ్ఞాచక్రం దాటి సహస్రారం చేరుకోవాలి అని ప్రతి జీవికి ఆకాంక్ష. అది జీవిత లక్ష్యం. అటువంటి జీవిత లక్ష్యం కూడా ఈ రకంగా మనకి పూజా పునస్కారాలుగా, సాధనలుగా అందించి ఋషులు తపస్సు చేసి మనకి యోగ ధ్యాన రహస్యాల్ని అందించారు. ఈ విధంగా ఈ 3 దీక్ష, పట్టుదల, లక్ష్యం వస్తుంది. దీక్ష పట్టుదల ఉంటే ఇంకా మనం ఆరంభించినటువంటి అభ్యాసం నిరంతరంగా కొనసాగుతుంది. శ్రద్ధ, విశ్వాసం అభ్యాసం చేస్తుంటేనే వస్తుంది. ఐహిక ఫలితాలు వస్తాయి, మనకి యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా ఈ మహాలక్ష్మి సాధన వల్ల మనస్సు ఈ కాలంలో కామమైనటువంటి కోరికలతో ముడిపడి ఉన్న కారణంగా దాన్ని కామమయ కోశము అంటారు. అందుకని అది అడినల్ గ్లాండ్లో ఉంది మనస్సు మనకి ఈ కాలంలో అందరికీ. కాబట్టి ఈ లక్ష్మీ సాధన ద్వారా అడినల్ గ్లాండ్ కూడా శుద్ధి అవుతుంది. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర 3 చక్రాలు మహాలక్ష్మీ సాధన ద్వారా శుద్ధి అవుతాయి. చక్ర శుద్ధి జరుగుతుంది. ఈ హృదయస్థానంలో ప్రేమతత్వం విరాజిల్లుతుంది. మనం ఏ ఆహారం తీసుకున్నా సంతోషంగా నమిలి మౌనంగా పాటించి మనం తీసుకునే ఆహారం ఎలా తీసుకుంటున్నాము, యుక్తాహార విహారస్య అని భగవద్గీతలో చెప్పారు. ఆ రకంగా మనం ఆహారం ద్వారానే మన మనస్సుని మార్చుకోవచ్చు. మనం తీసుకునే ఆహారం ఏ పద్ధతిలో తీసుకుంటున్నామో తెలుసుకొని పెద్దల ద్వారా
మనం గనక ఆచరించినట్లయితే మన మనస్సు పరిపక్వత చెందుతుంది, మానసిక స్థితిలో మార్పు వస్తుంది. దానికి రామకృష్ణ మాస్టర్ గారు సంజీవిని అనేటువంటి పుస్తకాన్ని, సంజీవిని విద్యని అందజేశారు. తర్వాత ఈ మహాలక్ష్మి సాధన వల్ల 4 రకాలైన ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏమిటి అంటే, మొట్టమొదట మంత్ర విజ్ఞానం. ఈ గురుముఖత సాధనలు మంత్రం వల్ల మంత్ర విజ్ఞానం. రెండవది సేవాభావం. మూడవది ప్రార్థన. ఈ కాలంలో ప్రార్థనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇతర మతాలన్నీ ప్రార్థనలకి ప్రాధాన్యత ఇస్తున్నాయి, మనం కూడా దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 4వ విషయం అంతఃకరణ విజ్ఞానం. ఈ మహాలక్ష్మి సాధన ద్వారా ఈ 4 లక్షణాలు, 4 రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. మంత్ర విజ్ఞానం, ప్రార్థన, సేవాభావం. మనం ఎంత సేవ చేస్తే ప్రకృతి మనకు అంత సేవ చేస్తుంది. 4వది అంతఃకరణ విజ్ఞానం. గురుముఖత మనం అభ్యసించవలసింది అంతఃకరణ విజ్ఞానం. లలితా సహస్రనామంలో చెప్పినట్లుగా అంతర్గత సమారాధ్య బహిర్గత సుదుర్లభ. ఏ గురువైనా, గురు సాంప్రదాయం అయినా ఎందుకుంది అంటే, మన లౌకికమైనటువంటి అవసరాలని, వాటి గురించిన సూచనలు చేస్తూనే మనందరినీ మన లోపలనే హృదయంలో ఉన్నటువంటి గురుస్థానాన్ని, ఆత్మస్థానాన్ని ఎలా వెళ్ళాలి, ద వాయిస్ ఆఫ్ సైలెన్స్, మౌనంలోనే లోపలికి వెళ్ళాలి. ఈ మార్గం చూపించడానికే గురువులు ఉంటారు. దీన్ని అంతఃకరణ విజ్ఞానం అంటారు. ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలని తెలుసుకొని వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా మన గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరాలి అనేటువంటిది ప్రధానమైన అంశం. అదేవిధంగా వనస్పతిస్తవ వృక్షోద బిల్వహ అని ఉంది ఈ సూక్తంలో, లక్ష్మీ సాధనలో. అంటే వనస్పతికి ప్రాధాన్యత ఇవ్వాలి, వృక్షాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం సాధ్యమైనంత వరకు మన జన్మదినం రోజు కానీ, మన పిల్లల జన్మదినాల రోజుల్లో కానీ కనీసం ఒక మొక్కని ఒక చోట నాటాలి. మనకు అవకాశం ఉంటే ఇంటి దగ్గర, లేకపోతే బయట ఎక్కడ ఆశ్రమాలు కానీ ఎక్కడ అవసరం ఉందో అక్కడ మనకంటూ గుర్తుగా, జ్ఞాపకార్థంగా వృక్ష సంపదని పెంచాలి. తద్వారా ఆక్సిజన్ మన మానవాళికి ఏర్పడుతుంది. వనస్పతి బిల్వహ, దాన్ని ఉపయోగించుకోవాలి. బిల్వ వృక్షం దగ్గర ఈ మహాలక్ష్మి సాధన చేస్తే విశేష ఫలితం వస్తుంది అన్నది కూడా అందులో సూచించబడింది. ఇక తర్వాత దీక్ష. ఈ దీక్ష ఎలా తీసుకోవాలి అంటే, మాస్టర్ గారు ఎప్పుడు ఏ మంత్ర దీక్ష తీసుకున్నా ఈ 2 బొటన వేళ్ళు ఈ హృదయానికి ఈ చేతులు ఆనించాలి. ఈ చేతులు 2 ఆనించి మన దృష్టి ఎప్పుడు కూడా ఆ ఇచ్చే గురువు మీద కాకుండా, గురువు ద్వారా పొందుతున్నటువంటి, ఇప్పుడు ఆ మాస్టర్ గారి తరఫున నేను యావత్ సాధకులకందరికీ ఈ మహాలక్ష్మి సాధన ఫలితం పొందాలనేటువంటి అవసరాలు తీర్చుకునే వాళ్ళందరికీ గురుముఖత ఇదే దీక్ష. ఈ దీక్ష ఏంటంటే, ఈ హృదయం దగ్గర మనం ఈ 2 బొటన వేళ్ళని, దీని రహస్యం కూడా లలితా సహస్రనామంలో ఉంది. నఖధీతిథి సంచన్న అనేటువంటి నామాల్లో ఆ అమ్మవారు బొటనవేళ్ల యొక్క ప్రాధాన్యతని సూచించింది. కాబట్టి ఈ బొటనవేళ్ళు 2 కూడా గురు పాదుకలతో సమానం. మనం ఒక గానుగాపూర్ వెళ్ళినా దత్తాత్రేయ పాదుకలు అనుకున్నా, మీరు ఏ విశేష గురు పాదుకలు అనుకున్నా, మీరు ఏ సాంప్రదాయంలో ఉన్నా, మీ గురు పాదుకలు ఇదే. మాతృస్వరూపం, పితృస్వరూపం ఇదే. శివశక్త్యాయుక్తో యతి భవతి శక్త ప్రభవితం అని ఆదిశంకరాచార్యులు రాసిన సౌందర్యలహరిలోని ఆ శివశక్తి స్వరూపాన్ని మనం ఎలా భావించాలి అంటే, ఈ 2 బొటన వేళ్లలో ఆ శక్తి ఉంది అని భావించాలి.
ఈ 2 బొటనవేళ్ళు కూడా అగ్నిస్వరూపం. మన అరిచేతిలోనే పంచప్రాణాలు ఉన్నాయి. అగ్ని, వాయు, ఆకాశ, పృథ్వీ, జల. 5 తత్వాలే ఫండమెంటల్గా 5 ఎలిమెంటల్ బాడీ మనది. ఈ 5 తత్వాల్ని ఎలా ఉపయోగించుకోవాలి అన్నదే సైన్స్, ది సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ఈ విఘ్నేశ్వరుని పూజలో 3 తత్వాల గురించి, 3 చక్రాల గురించి ఎలా పొందొచ్చో చెప్పాం. ఈ హృదయస్థానం వాయుతత్వము, అలాగే మూలాధారం ఎరుపు పృథ్వీతత్వము, మణిపూరక చక్రం పసుపు రంగు అగ్నితత్వం. ఈ విధంగా దీక్ష తీసుకునేటప్పుడు ఎప్పుడైనా ఏ మంత్ర దీక్షనైనా మనం ఎక్కడ ఎప్పుడు ఏ గురువు దగ్గర తీసుకున్నా, ఏ మహానుభావుల దగ్గర నుంచి తీసుకున్నా ఈ హృదయ స్థానంలో దృష్టి పెట్టి ఆ బొటన వేళ్ళ మీదనే దృష్టిని ప్రసరింపజేసి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మై నమః. ఈ విధంగా మీరందరూ ఈ క్షణం నుంచే ఇది గురుపదేశంగా భావించి నా ద్వారా 1,00,00,000 మందికి ఈ మహాలక్ష్మీ మంత్రం అందాలని, అది పుస్తక రూపేణా కొంతమందికి, మీడియా ద్వారా, శ్రీసన్నిధి ఛానల్ ద్వారా యావత్ ప్రపంచానికి, ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళ అనుచరులందరికీ కూడా అందాలని మారెళ్ళ రామకృష్ణ గారి యొక్క ఆకాంక్ష. ఇప్పుడు ఆ మంత్రం యొక్క వివరణం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కమలే కమలాలయే. కమలములు అంటే మన చక్రములు, పద్మములు. మన లోపల ఉన్నటువంటి చక్రాలు వికసింపబడితే వాటిని పద్మములు అంటారు. అందుకని ప్రస్తుతం సక్రమంగా లేవు. ఎవరి బాధ్యత వాళ్ళదే. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర 3 చక్రాలని కనుక మనం శుద్ధి చేసుకోగలిగితే ఈ మహాలక్ష్మీ మంత్ర సాధన ద్వారా ఈ 3 చక్రాలు శుద్ధవుతాయి. నిరంతరంగా ఈ మంత్రాన్ని మానసికంగా ఎంత వీలైతే అంత సమయం ఏ టైంలోనైనా చేసుకోవచ్చు. మొట్టమొదటి రోజు ఇలా పూజతో ఆరంభం చేసుకొని మంత్ర జపాన్ని ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు. కమలే కమలాలయే అంటే ఈ లక్షణాలు, ఈ చక్రాల యొక్క, ఈ 7 గ్లాండ్స్ యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో ఆ రకంగా మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ముందు మన మనస్సు మారితే మనకి బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి ఒడిదుడుకులు కానీ, భయ సందేహాలు కానీ మనకేమంటావు. శాంతంగా, సమృద్ధిగా మన జీవితాన్ని మనం గడుపుకోవచ్చు. అదేవిధంగా ప్రసీద ప్రసీద అంటే సంతులనము. ప్రసీద అంటే సంతులనం. భగవద్గీతలో చెప్పినట్లు సమత్వం యోగయుచ్యతే, బ్యాలెన్స్ ఆఫ్ ది మైండ్, బ్యాలెన్స్ ఆఫ్ ది బాడీ. ఆ బ్యాలెన్సింగ్ వస్తుంది మనకి ఈ మంత్రం ద్వారా. సమత్వం వస్తుంది, సంతులనం వస్తుంది, సంబంధ బాంధవ్యాలు ఇతరులతోటి మెరుగుపడతాయి. మన వాక్కు ద్వారానే ఆ మార్పు వస్తుంది. ఇది ఆ మంత్రంలోని విశేషార్థం. ఈ విధంగా మొట్టమొదట గ్రహించి తర్వాత missionrk.comలో రామకృష్ణ గారి వాయిస్ తోటే ఈ మంత్రం కానీ 108 సార్లు జపించిన మంత్రం కానీ
వీటిని సంబంధించినటువంటి వీడియోస్, నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. మాస్టర్ గారు సాహిత్యం అంతా కూడా missionrk.comలో ఉంది. మీరు అందరూ కూడా ఈ రోజు నుంచే ఈ సాధనలు మొదలుపెట్టి వివరాత్మకంగా ఆయన వీడియో విని మీరు ఆచరించుకోవచ్చు. ఇలా మొట్టమొదటి రోజున పూజతో ఆరంభం చేయండి. మీకు ఉదయం కుదిరితే ఉదయం, సాయంత్రం కుదిరితే సాయంత్రం చేయండి. రెండవ రోజు మాస శివరాత్రిగా వస్తుంది. చతుర్దశి, త్రయోదశి తర్వాత ఆ చతుర్దశి రోజున, అమావాస్యకి ముందు రోజున మాస శివరాత్రి అని ప్రతి నెల క్యాలెండర్లో ఉంటుంది. అంటే శివ ఆరాధన, ఈశ్వరుని ఆరాధిస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతుంది. ఈ మహాలక్ష్మి మంత్ర సాధన చేస్తూనే ఈశ్వరుణ్ణి రెండవ రోజు ఆరాధించాలి. వీలైతే ఇంట్లోనే కూర్చొని అభిషేకం చేసుకోండి, లేదా శివాలయం దగ్గరలో ఉంటే శివాలయానికి వెళ్ళండి, లేదా శివాయ గురవే నమః ఏ సాయిబాబా టెంపులో, ఏ గురుస్వరూపమైన టెంపుల్కో వెళ్ళండి. వెళ్ళి రెండవ రోజు ఆచరించండి. మంత్రజపం మాత్రం మీరు ఎక్కడ కూర్చున్నా శివాలయంలో కూర్చున్నా ఈ మహాలక్ష్మి మంత్రాన్ని నిరంతరం చేస్తూ ఉండండి. మూడవ రోజు అమావాస్య. ఆ అమావాస్య రోజు ఏకాహంగా చేయాలి. అంటే 24 గంటలు కూడా మహాలక్ష్మి మంత్రమే చేయాలి. ఈ 5 రోజులు సామూహికంగా చేయడానికి ప్రయత్నం చేయండి. మీతో పాటు ఇంకొక నలుగురిని కలుపుకొని, తెలవని వాళ్ళకు కూడా ఈ ఈ పేపర్ల ద్వారా మీకు అందినటువంటి వాటి ద్వారా డౌన్లోడ్ చేసుకొని వేరే వాళ్ళకు కూడా అందిస్తూ ఒక నలుగురిని కలుపుకొని, లేదా సామూహికంగా వాళ్ళ ఆశ్రమాల్లో చేస్తున్న దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లేదా మీ అపార్ట్మెంట్లలో ఉన్నవాళ్ళనే అందరినీ సమకూర్చుకొని వాళ్ళ ద్వారా కూడా కలిసి చేస్తే ఈ 5 రోజులు కలిసి చేయండి. మిగిలిన 25 రోజులు మీరు ఇండివిజువల్గా మంత్ర సాధన చేయండి. ఈ విధంగా ది సైన్స్ ఆఫ్ మెడిటేషన్, ఇది చాలా విశేషమైనటువంటి జ్ఞానం రామకృష్ణ మాస్టర్ గారు ఈ మహాలక్ష్మి సాధన అనేటువంటి దాని ద్వారా అందించారు. గతంలో ఒక 36 పేజీలతో ఉండేటువంటి మహాలక్ష్మి సాధన పుస్తకం 1 నుంచి 19, 19 నుంచి 1 శ్లోకాలు ఉంటాయి అందులో. ఆ ప్రకారంగా హోమము, యజ్ఞాలు అందరూ చేస్తూ ఉంటారు. అది వీలు కానిటువంటి వాళ్ళు మహాలక్ష్మి సాధన అనే పుస్తకాన్ని మాణిక్యమ్మ గారు రాశారు. ఆ పుస్తక వివరాలు వాటివి అన్నీ కూడా 220 పుస్తకాల్లో అదొక పుస్తకం ప్రధానమైనది. శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా మీరు అడిగితే అన్ని విషయాలు, మాస్టర్ గారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి పుస్తకాల యొక్క లిస్టు అవన్నీ కూడా లభ్యమవుతాయి. ఈ విధంగా ఒక 200 పేజీల పుస్తకం ద్వారా ఆయన సైన్స్ ఆఫ్ మెడిటేషన్ విజ్ఞానాన్ని అందించారు. అందులో భాగంగా ఈ 3వ రోజు అమావాస్యకి పూర్తిగా 24 గంటలు మహాలక్ష్మి మంత్ర సాధనే చేసుకోవాలి. 4వ రోజు శ్రీం బీజయుక్త గాయత్రి మంత్రాన్ని ఆచరించాలి. ఓం భూర్భువస్వః శ్రీం 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 తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ శ్రీం 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 ఓం. శ్రీం బీజంతో కలిపిన గాయత్రి మంత్రం 4వ రోజు. తర్వాత 5వ రోజు మృత్యుంజయ మంత్రం చేయాలి. మృత్యురహిత జీవితం కోసం. మనం మొత్తం జీవితం అంతా దేనికోసం అంటే భయం లేకుండా నిర్భయంగా జీవించడానికే. ఆ భయం దేనివల్ల తొలుగుతుంది? మృత్యుంజయ మంత్ర సాధన వల్ల తొలుగుతుంది. భయమే మృత్యువు. అసలైతే ఆ మృత్యు అనేటువంటిది దీర్ఘ సమాధి, దీర్ఘ నిద్ర, గాఢ నిద్ర. రోజు నిద్రపోతున్నాం కదా, ఆ విధంగానే ఉంటుంది. మన భయమే కానీ పోయేటప్పుడు ఏ జీవి కూడా ఏ భయం సందేహాలు ఏమీ లేవు, హాయిగా ఉంటారు. అది సమాధి స్థితి పొందినటువంటి యోగులకి ఆ అనుభవం నిత్యము కలుగుతుంది, లేదా విశేషమైన రోజుల్లో కలుగుతుంది. కాబట్టి ఎటువంటి భయ సందేహానికి లోను కాకండి.
ఆ మృత్యుంజయ మంత్రం ద్వారా 5వ రోజు మనలో ఉండే మృత్యు భయం పోతుంది. ఇది మహాలక్ష్మీ సాధన 5 రోజుల్లో విశేషంగా మనం 5 రకాలైన ప్రయోజనాల్ని మనం పొందొచ్చు. తర్వాత ధ్యానంలో ఆ అమ్మవారిని ఏ స్వరూపంగా ఆరాధిస్తే బాగుంటుంది అని చాలామందికి సందేహం. మహాలక్ష్మి అంటే కూర్చున్న స్వరూపం ఉంటుంది, నిలబడిన స్వరూపం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఈ మహాలక్ష్మి స్వరూపాన్ని ఆరాధించమని, ఈ స్వరూపాన్నే మొట్టమొదటగా మారెళ్ళ రామకృష్ణ గారు చీరాల వేటపాలెంలో ఉన్నటువంటి ఆశ్రమంలో ఈ మహాలక్ష్మి దేవాలయాన్ని ప్రతిష్ఠ చేశారు. కాబట్టి ఈ మహాలక్ష్మి స్వరూపంలోనే మనకి ధ్యాన రహస్యాలు, చక్ర రహస్యాలు ఉంటాయండి. ఈ హారాలకి సంబంధించినటువంటి పాయింట్స్ ఉంటాయి కలర్లో. ఈ మొట్టమొదట అన్నిటికన్నా పెద్ద హారం, చివరి వరకు వేలాడుతున్న హారంలో ఈ చివరి పాయింటే మూలాధారం, మనలోని మూలాధారాన్ని తెలియజేస్తుంది. ఈ 2వ హారం స్వాధిష్టానాన్ని తెలియజేస్తుంది. 3వ హారం మణిపూర చక్రాన్ని తెలియజేస్తుంది. ఈ చిన్న హారం హృదయస్థానంలో ఆకుపచ్చ రంగుతో కనిపిస్తుంది స్పష్టంగా. విశుద్ధి చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ హారం పనిచేస్తుంది. ఈ ఆజ్ఞాచక్రం సహస్రారానికి కిరీటం. ఆ కిరీటం మీద మనం దృష్టి పెట్టినట్టయితే ఇక్కడ 2 స్పాట్లలో 2 బిందు స్వరూపాల్లో ఆజ్ఞాచక్ర బిందు స్వరూపం ఒకటి, సహస్రార బిందు స్వరూపం ఒకటి. అసలు మహాలక్ష్మీ సాధన యోగ ధ్యాన సాధన. ఈ మహాలక్ష్మి స్వరూపాన్ని అలా ఫోటో పెట్టుకొని తదేకంగా ఆ స్థానాల మీద కనుక మనం కేంద్రీకృతం చేసినట్లయితే, ధ్యానం చేసినట్లయితే మన చక్ర శుద్ధి జరుగుతుంది. ప్రధానంగా 3 చక్రాలు శుద్ధి అవుతాయి. ఈ విధంగా అనంత జ్ఞానం ఉంది అందులో. ద సైన్స్ ఆఫ్ మెడిటేషన్, ఆయా పుస్తకాలు మీరందరూ తెప్పించుకొని వివరాత్మకంగా రాబోయే రోజుల్లో నా ద్వారా కూడా ఇంకో పుస్తకం, ఇది మొట్టమొదటి మహాలక్ష్మి సాధన PDF ఫైల్గా చేయడం జరిగింది. 2వది సెకండ్ పార్ట్ కూడా వ్రాయడం జరిగింది. త్వరలోనే 3వ విభాగం పుస్తకాన్ని కూడా ది సైన్స్ ఆఫ్ మెడిటేషన్గా యోగ ధ్యాన పద్ధతిలో ఆయన ఇచ్చినటువంటి రహస్యాల్ని రాసే ప్రయత్నం చేస్తున్నా. ఈ చూస్తున్నటువంటి వాళ్ళందరూ నిజంగా యోగము ధ్యానం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ సహకరించి ఆ పుస్తకాన్ని బయటికి వచ్చేలా ప్రయత్నం చేయండి. శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా ఆ పుస్తకాన్ని రాబోయే ఈ సంవత్సరంలో ప్రింట్ చేయాలని, అందరికీ ఉపయోగకరంగా అందాలని నేను ఆకాంక్షిస్తున్నా. నేను సొంతంగా ప్రింట్ చేయగలిగిన పుస్తకాలు 28 పుస్తకాలు ప్రింట్ చేశాను. ఇప్పుడు PDF ఫైల్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయదలుచుకున్నా. వాళ్ళ ద్వారా పుస్తకం బయటకు వస్తే విశేషంగా ఎన్నో కాపీలు ప్రింట్ చేయొచ్చు. ఎంతమంది సహకరిస్తే ఆ రకంగా ఆయన విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించవచ్చు. ప్రతి స్కూల్ టీచర్కి, లెక్చరర్స్కి, కాలేజెస్కి, విశ్వవిద్యాలయం వరకు కూడా వెళ్ళగలిగేంతటి జ్ఞానాన్ని పుస్తక రూపేణలో ఆల్రెడీ ఉన్నాయి. ఆయా పుస్తకాలని అక్కడ దాకా తీసుకెళ్లే బాధ్యత మనది. అందుకని ఇటువంటి ప్రధానమైన బాధ్యతని తమ అనుచరులకి సూచనప్రాయంగా అందించారు మాస్టర్ గారు. దానికి కావలసిన వనరులన్నీ ఈ మహాలక్ష్మి సాధనల ద్వారా విశేషంగా అందుతాయని అమ్మవారి యొక్క కృప, అమ్మవారి దర్శన ప్రాప్తి కలిగింది నాకు. అనేక సార్లు నేను దేవి ఉపాసకుణ్ణి. మొట్టమొదటి అరిప్రాల విశ్వం గారి ద్వారా 11 సంవత్సరాలు ఆయన సూచించినటువంటి రాజరాజేశ్వరి స్వరూపాన్ని ఉపాసన చేశాం. అవి అనేక సార్లు దర్శనమిచ్చింది. పేర్లు మనం పెట్టుకుంటున్నాం, ఉన్న శక్తి ఒక్కటే. అదే మహాలక్ష్మి కానీ
మహాకాళి కానీ మహాసరస్వతి కానీ ఈ రూపాలన్నిటినీ పరిశోధన చేసిన మహానుభావుడు శ్రీరామకృష్ణ పరమహంస. అందులో అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి స్వరూపం శ్రీరాజరాజేశ్వరి అని ఆయన పుస్తకాల్లో జీవిత చరిత్రలో తెలియజేయడం జరిగింది. ఈ రకంగా మీరందరూ కూడా ఈ మహాలక్ష్మీ సాధనని ఈ 5 రోజులు ఆచరించుకొని, వీలు లేనటువంటి వాళ్ళు ఆన్లైన్లో శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా మీరు రిజిస్టర్ చేసుకొని ఈ రాబోయే కాలంలో ప్రతీ నెల మీరు ఆచరిస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ సన్నిధి ఛానల్కి మీరందరూ వింటున్నందుకు, చాలా కాలం నుంచి నన్ను ఆదరిస్తున్నందుకు ఈ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయీ మహిషాం గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः నిర్ధనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.